ధన్యవాదాలు అధ్యక్ష. టీచరు అనిత మేడం అంత స్పీడ్గా చెప్తే నా స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి కదా, కొంచెం స్లోగా చెప్పుకుంటే బాగుండేది. సరే, ఏదేమైనా 26 సంవత్సరాల తర్వాత ఈ చట్టాలు తేవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆషామాషి బిల్లు కాదు అధ్యక్ష, ఇది అవసరమైన చర్యలు. ఇప్పుడు రీసెంట్గా వేట్లపాలెం కాకినాడ దగ్గర 23 మంది చనిపోయినారు ఆ క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. నిజామాబాద్ ఫర్నిచర్ షాప్లో 15 మంది చనిపోయినారు. కర్నూలు బాలాజీ నగర్ కూలర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ చూసాం. ప్రగతి నగర్ హైదరాబాద్ ఫర్నిచర్ షాప్ చూసాం. గుంటూరులో బస్ స్టాండ్లో వచ్చిన డే ఫోర్ ఎస్టర్డే బస్ స్టాండ్లో వచ్చిన ఫైర్ ఇది చూసాం. ఆల్వాల్లో కార్ల షోరూమ్ అగ్ని ప్రమాదం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ఈ చట్టం చాలా అవసరం. ఒకటి, హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమరావతిలో మనం చూసాం ఎంత పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయో. అందుకని ఎప్పుడో పాత చట్టం 2005, 1999 వీటన్నిటికీ చట్ట సవరణ తెచ్చి ఈ బిల్లు తేవటం చాలా అవసరం అధ్యక్ష. దాంతోపాటు నేనేమంటానంటే దీని విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ సరళతరం చేసామన్నారు. ప్లస్ అంటే 21 days లోపల ఆ సర్టిఫికేషన్ 21-30 days మధ్య పారదర్శకత మరియు వేగవంతమైన అనుమతులు ఇవన్నీ ఓకే. బట్ సేమ్ టైం డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా, ఫైర్ సర్వీస్ లైసెన్స్ లేకుండా నిర్మాణాలు చేసిన, ఫ్యాక్టరీలు నడిపిన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఈ బిల్లుని నేను మద్దతు ఇస్తున్నాను అధ్యక్ష. శ్రావణ్ కుమార్ గారు.